హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. చాలా డేస్ తర్వాత మీ ముందుకు రావడం, దానికి కొన్ని నా పర్సనల్ రీజన్స్ ఉన్నాయనుకోండి. నాకు టైం సెట్ అవ్వకపోవడం, బట్ ఎలాగోలాగా టైం సెట్ చేసుకొని ఇవాళ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ప్రజెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న సెకండ్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా ఉంది. సెకండ్ ఇయర్ సిలబస్ అయితే తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది. దేర్ ఇస్ నో చేంజ్. సిలబస్ అయితే చేంజెస్ లేవు ఎవరికి కూడా. అయితే ఫస్ట్ ఇయర్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ సిలబస్ ప్రజెంట్గా మన ఛానల్లో ఉన్న ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది ఓన్లీ అప్లికేబుల్ టు తెలంగాణ స్టూడెంట్స్ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే అప్లికేబుల్. ఎందుకంటే 25-26 అకాడమిక్ ఇయర్ నుండి ఏపీలో మ్యాథ్స్ సిలబస్ చేంజ్ అయింది. మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B కాకుండా ఓన్లీ మ్యాథమెటిక్స్ ఒకటే టెక్స్ట్ బుక్ అయింది. సో ఆ సిలబస్ ఇంతవరకు మన ఛానల్లో లేదు. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఏపీ సిలబస్ స్టార్ట్ చేయండి. సో డెఫినెట్గా స్టార్ట్ చేస్తున్నామా. సో ఇవాళ కూడా ఏపీ సిలబస్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకేమన్నా ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ ఏదన్నా తెలంగాణ స్టూడెంట్స్కి ఏమైనా రిమైనింగ్ ఉంటే అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. కానీ మ్యాక్సిమం ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి మన ఛానల్ గురించి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయ్యేటట్టు ఇవ్వండి. ఎందుకంటే నేను క్లాసెస్ చెప్పకపోవడానికి రీజన్ అదే. ఇంత మంచి క్లాసెస్ అంటే క్లాసెస్ చెప్తుంటే కూడా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. చాలా డేస్ గ్యాప్ తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. సో ఇవాళ ఏంటంటే ఏపీ సిలబస్, ఏపీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సిలబస్. దాంట్లో 4th చాప్టర్ వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో అదేంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఈ మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఏపీలో ఎగ్జాక్ట్ వెయిటేజ్ అయితే ఇంతవరకు రాలేదు, ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ అనేది. సో వెయిటేజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ వెయిటేజ్ కూడా రిలీజ్ చేస్తాం మన ఛానల్లో. అండ్ ఇవాళ అయితే మీరు చాలా ఈజీ ఉంది మ్యాథ్స్. అంటే 1A 1Bతో కంపారిజన్ చాలా ఈజీ. బట్ కొన్ని కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటే మీకు మెయిన్స్కి ఎంసెట్ కూడా ఈ వెబ్సైట్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఓన్లీ డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే అంత పెద్దగా యూజ్ ఉండదు. సో నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్, 4th చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, QE అంటాం దాన్ని, QE. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో దీంట్లో మ్యాక్సిమం చాప్టర్ మాత్రం కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. బట్ దాంట్లో మొత్తం మ్యాక్సిమం పార్ట్ మొత్తం కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి ఎక్కడ డిస్కస్ చేయలేవాడు. ఓకేనా. సో ఫస్ట్ చిన్న బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ నేర్చుకోండి. తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎందుకంటే ప్యాటర్న్ ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. తర్వాత ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే ఇఫ్ ఎనీ నెంబర్ ఇస్ ఆఫ్ ద ఫామ్ A+IBలో ఫామ్లో ఉండే ఎనీ నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఇఫ్ ఎనీ నెంబర్ ఇస్ ఆఫ్ ద ఫామ్ A+IB ఈజ్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అంటే A+IB ఫామ్ ఉండే ఎవ్రీ నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. హియర్ A, B ఏంటంటే A, B ఇంటీజర్స్, రియల్ నంబర్స్. A, B రియల్ నంబర్స్. అండ్ హియర్ I అంటే I² ఈజ్ ఈక్వల్స్ టు -1. I² ఈజ్ ఈక్వల్స్ టు -1. సో A+IB ఫామ్ ఉండే ఎవ్రీ నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. A, B రియల్ నంబర్స్. అండ్ I² ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మోస్ట్ ఇంపార్టెంట్, I² ఈజ్ ఈక్వల్స్ టు -1. I² ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఇది A+IB అయిన కాంప్లెక్స్ నెంబర్. సపోజ్ జనరల్గా కాంప్లెక్స్ నెంబర్ Z అంటాం, ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ Z అనుకుంటాం. సపోజ్ Z ఈజ్ ఈక్వల్స్ టు A+IB ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏందనుకోండి. Z ఈజ్ ఈక్వల్స్ టు A+IB ఈజ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్. దెన్ దిస్ A ఈజ్ కాల్డ్, ఈ A ఏంటంటే రియల్ పార్ట్ అంటాం. రియల్ పార్ట్ A ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై రియల్ పార్ట్ ఆఫ్ Z, RE ఆఫ్ Z అంటాం.
రియల్ పార్ట్ ఈజ్ డివైడెడ్ బై ఆర్ఈ. ఆర్ఈ అంటే రియల్ పార్ట్. దేనిది రియల్ పార్ట్? జెడ్ది రియల్ పార్ట్. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. అండ్ దిస్ బి ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. దీన్ని బిని ఏమంటామంటే ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో ఇట్ ఈస్ డివైడెడ్ బై ఐఎం అంటాం. ఐఎం ఆర్ ఐఎంజీ ఆర్ ఐఎం ఆఫ్ జెడ్. ఐఎంజీ ఆఫ్ జెడ్ అంటాం, జనరల్గా ఐఎం కూడా అంటాం. సో ఇఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబి, ఏ ఈజ్ కాల్డ్ ఏంటి? రియల్ పార్ట్. రియల్ పార్ట్ ఈస్ డివైడెడ్ బై ఆర్ఈ ఆఫ్ జెడ్ అండ్ బి ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. సో ఇట్ ఈస్ డివైడెడ్ బై ఐఎం ఆఫ్ జెడ్. ఐ స్క్వేర్ అంటే తెలుసు మనకి, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 2 + 3i ఈజ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్. సో వాట్ ఈజ్ రియల్ పార్ట్? రియల్ పార్ట్ ఈజ్ 2. రియల్ పార్ట్ ఈజ్ 2 అండ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ 3. ఐ కాదు, ఐకి అటాచ్డ్ ఏ నెంబర్ ఉంటే దానికి ఐ కోఎఫిషియంట్. సో ఇమాజినరీ పార్ట్ ఈజ్ 3. ఇమాజినరీ పార్ట్ 3i అనొద్దు, జస్ట్ 3a. రియల్ పార్ట్ ఏంటి? 2. ఇమాజినరీ పార్ట్ ఈజ్ 3. ఓకేనా? సో ఇది కాంప్లెక్స్ నెంబర్ మెయిన్ డెఫినేషన్. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ ఎన్ని 2 కాంప్లెక్స్ నెంబర్స్, ఒక Z1 ఉంది, A + IB ఉంది. Z1 ఒక కాంప్లెక్స్ నెంబర్ A + IB, ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ Z2 C + ID ఆర్ ఈక్వల్. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్. Z1, Z2 ఆర్ ఈక్వల్. ఎప్పుడు ఈక్వల్ అయితే అంటే ఇఫ్ ద రియల్ పార్ట్స్ ఆర్ ఈక్వల్, ఇఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు C. వాట్ ఇస్ ద రియల్ పార్ట్? A. ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి? C. అంటే రియల్ పార్ట్ ఈక్వల్స్ రియల్ పార్ట్ అవ్వాలి. అండ్ వాట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్? B. హియర్ ఇమాజినరీ పార్ట్ D. B ఈజ్ ఈక్వల్స్ టు D కావాలి. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్. వెన్ 2 కాంప్లెక్స్ నెంబర్ ఈక్వల్, ద రియల్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఈక్వల్. రియల్ పార్ట్స్ ఈక్వల్ ఉండాలి అండ్ ఇమాజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్ ఉండాలి. సో దీంట్లో రియల్ పార్ట్ ఏంటి? A. దీంట్లో రియల్ పార్ట్ ఏంటి? C. అంటే A ఈజ్ ఈక్వల్స్ C కావాలి అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు, దీంట్లో ఇమాజినరీ పార్ట్ B, దీంట్లో ఇమాజినరీ పార్ట్ D. సో B ఈక్వల్స్ టు D కావాలి. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ కావాలంటే వాటి కండిషన్స్ ఏంటి? రియల్ పార్ట్స్ ఈక్వల్ ఉండాలి అండ్ ఇమాజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్ ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, సింపుల్ ఇంతే. పెద్ద కాంప్లెక్స్ నెంబర్ చాలా ఈజీ. సో ఇది 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ కావాలంటే ఇది కండిషన్. నెక్స్ట్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే సపోజ్ Z1 + Z2 ఉంది. Z1 + Z2 ఎలా యాడ్ చేస్తాం? వాటి రియల్ పార్ట్స్ యాడ్ చేయాలి. రియల్ పార్ట్ అండ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో వాట్ ఇస్ ద రియల్ పార్ట్? A ప్లస్ ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి? C ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏంటి? ఇక్కడ B ఉంది, ఇక్కడ D ఉంది. సో B + D అన్నిటికీ I. సో రియల్ పార్ట్ యాడ్ చేయాలి అండ్ ఇమాజినరీ పార్ట్ యాడ్ చేయాలి. సో ఇది 2 కాంప్లెక్స్ నెంబర్స్ యాడ్ చేయడం. సపోజ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ Z1 ఈక్వల్స్ టు 2 + 3i ఉంది. Z2 ఈజ్ ఈక్వల్స్ టు 5 - 2i. సో Z1 + Z2 చెక్ చేసుకుందాం ఒకసారి. Z1 + Z2 ఈజ్ ఈక్వల్స్ టు, Z1 ఏంటి? Z1 ఈజ్ 2 + 3i plus Z2 is 5 - 2i. 5 - 2i. సో వాట్ ఇస్ ద రియల్ పార్ట్? ఓన్లీ రియల్ పార్ట్ యాడ్ చేయాలి. అంటే లైక్ టర్మ్స్ యాడ్ చేసుకోవాలి. కాన్స్టెంట్ ఉంటే కాన్స్టెంట్. సో ఇక్కడ రియల్ పార్ట్ 2, ఇక్కడ రియల్ పార్ట్ 5. 2 + 5 అంటే 7. ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ ఏంటి? ఇక్కడ 3i, ఇక్కడ -2i. 3 - 2i. ఈ రెండు i కదా, లైక్ టర్మ్స్ ఈ రెండు కూడా. సో దీంట్లో ఇమాజినరీ పార్ట్ ఏంటి? 3 + 3. దీంట్లో ఇమాజినరీ పార్ట్ ఏంటి? -2. అంటే 3 - 2 ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే 1i. 1i అంటే 1 × i అంటే i వస్తుంది. సో 7 + i. సో Z1 + Z2 ఈక్వల్స్ ఏంటి? 7 + i. ఓకేనా? సో రియల్ నెంబర్స్ యాడ్ చేయాలనుకున్న సేమ్ ప్రాసెస్ అండ్ సబ్ట్రాక్షన్ చేయాలంటే కూడా సేమ్ ప్రాసెస్. ఏం చేయాలి? రియల్ పార్ట్ సపరేట్ చేయాలి అండ్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేయాలి. ఇది అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో కొన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పాయింట్ టు పాయింట్ మీరు రాసుకోవచ్చు. రైట్. అయితే అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫాలోయింగ్ ఫ్యూ ప్రాపర్టీస్.
కొన్ని ఎడిషనల్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది కొన్ని ప్రాపర్టీస్ ఫాలో అవుతాయి. ఆల్రెడీ మనకి ప్రైమరీ క్లాసెస్లో ప్రాపర్టీస్ ఏంటో తెలుసు. ఏంటంటే క్లోజర్ లా, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. అయితే ఫస్ట్ క్లోజర్ లా. ఫస్ట్ సపోజ్ Z1, Z2 టూ కాంప్లెక్స్ నెంబర్స్ అని అనుకోండి. Z1, Z2 ఏంటి? టూ కాంప్లెక్స్ నెంబర్స్. క్లోజర్ లా అంటే ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ ఆల్రెడీ సిక్స్త్ క్లాస్లో 7th క్లాస్లో నేర్చుకుంటాం. Closure property. If Z1, Z2 is any two complex numbers, then Z1 plus Z2 is again a complex number. Z1, Z2 ఒక టూ కాంప్లెక్స్ నెంబర్స్ అయినా అనుకోండి, Z1 plus Z2 కూడా ఏమవుతుందంటే కాంప్లెక్స్ నెంబరే అవుతుంది. ఇది క్లోజర్ ప్రాపర్టీ. అంటే ఈ క్లోజర్ ప్రాపర్టీని మన కాంప్లెక్స్ నెంబర్ ఎడిషన్ సాటిస్ఫై ద క్లోజర్ ప్రాపర్టీ. ఇది క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. జస్ట్ మీ ఐడియా కోసం అవన్నీ ఒకసారి ఎగ్జామ్లో రావచ్చు రాకపోవచ్చు, బట్ మీకు తెలిసి ఉండాలి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఎడిషన్ ఏంటి? మనకు ఆల్రెడీ ప్రైమరీ క్లాస్ తెలుసు. ఏ కామ్ బి టూ నెంబర్స్ అయితే A+B = B+ అంటాం. ఇక్కడ A, B ప్లస్లో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే Z1 plus Z2 is equals to Z2 plus Z1. Z1కి Z2 యాడ్ చేసి అంతే వస్తుంది, Z2కి Z1 యాడ్ చేసి అంతే వస్తుంది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. Z1, Z2, Z3 త్రీ నెంబర్స్ అయితే Z1 plus Z2 plus Z3 is equals to Z1 plus Z2 plus Z3. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. Z1 plus Z2 plus Z3 is equals to అంటే ఈ రెండు యాడ్ చేసి Z3 యాడ్ చేసిన ఆన్సర్ అదే వస్తుంది. Z2, Z3 యాడ్ చేసి దానికి Z1 యాడ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇది ఏంటి? అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఎడిటివ్ ఐడెంటిటీ ఆల్రెడీ తెలుసు. ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటనేది మనకి ప్రైమరీ క్లాస్ నేర్చుకున్నాం. 0 is the additive identity. 6th standard or 7th standard వస్తుంది. 0 is the additive identity. For any complex number, there is another complex number 0. 0 నేమ్ రాసుకోవచ్చు అంటే 0 plus I into 0 రాసుకోవచ్చు కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో. Such that Z plus 0 equals to 0. Z plus 0 equals to 0 Z అయ్యేటట్టు ఒక కాంప్లెక్స్ నెంబర్ 0 ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఆ 0 ఏమంటామంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇన్వర్స్. ఫర్ ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ Z equals to A plus IB కాంప్లెక్స్ నెంబర్ అనుకున్నాం మనకి. There exists for every complex number Z A plus B, there is one more complex number minus Z such that ఇంకొక మైనస్ Z ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే Z plus minus Z equals to 0 అయ్యేటట్టు ఇంకొక మైనస్ Z ఎగ్జిస్ట్ అవుతుంది. Z ఏంటి? A plus IB కదా. మైనస్ Z అంటే దీనికి టోటల్గా మైనస్ తీసుకోవాలి. అంటే మైనస్ Z అంటే ఏమొస్తుంది మనకి? మైనస్ Z equals to -A minus IB. ఇది ఒక మైనస్ Z అంటే. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ Z ఉంటే 0 అయ్యేటట్టు ఇంకొక మైనస్ Z ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ మైనస్ Z ఏమంటామంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z అంటాం. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఏంటంటే మైనస్ Z. అంటే Zకి ఏది యాడ్ చేస్తుంటే 0 వస్తుంది. అంటే సేమ్ నెంబర్ ఉండాలి బట్ ఆపోజిట్ సైన్ ఉండాలి. ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం. సో ZA plus IB అనుకోండి, మైనస్ Z ఏమొస్తుంది? -A minus IB. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ మైనస్ Z. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ మైనస్ Z. సో ఇది ఎడిటివ్ ఇన్వర్స్. సో మనకి ఎడిటివ్ ఇన్వర్స్లో కంప్లీట్గా కాంప్లెక్స్ ఎడిషన్స్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఏంటంటే ఫస్ట్ క్లోజర్లా, నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ, నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇదేంటి? అండర్ అడిషన్. నెక్స్ట్ అండర్ మల్టిప్లికేషన్ కూడా వస్తుంది సేమ్. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఏంటంటే మైనస్ Z. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0. ఈ 0ని ఎలా రాస్తామంటే 0 plus I ఇంటూ కాంప్లెక్స్ ఫామ్లో A plus IB ఫామ్లో రాస్తాం. 0 plus I ఇంటూ 0 రాస్తాం. నెక్స్ట్ సేమ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్లో ఉంటుంది. ఏంటంటే
మల్టిప్లికేషన్లో చేసేటప్పుడు కూడా ప్రాబ్లం మనం ఇది బై హ్యాడ్ చేయొద్దు, చెప్తా ఎలా చేయాలన్నది ఒక ప్రాబ్లం, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా. సో సేమ్ ఇక్కడ కూడా ఇఫ్ z1, z2 ఆర్ ఎనీ టూ కాంప్లెక్స్ నెంబర్స్ దెన్ z1, z2 ఈజ్ అగైన్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సేమ్ z1, z2 టూ కాంప్లెక్స్ నెంబర్స్ అనుకోండి, వాటి ప్రోడక్ట్ కూడా ఏమవుతుందంటే కాంప్లెక్స్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ సేమ్ a ఇంటూ b ఈక్వల్స్ టు b ఇంటూ a, ప్రైమరీ క్లాసెస్ నేర్చుకుంటాం. సో z1, z2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి వస్తుంది మనకి z2, z1, z1, z2 ఈజ్ ఈక్వల్స్ టు z2, z1. సేమ్ అసోసియేటివ్ ప్రాపర్టీ z1 ఇంటూ z2 ఇంటూ z3 ఈజ్ ఈక్వల్స్ టు z1 ఇంటూ z2 ఇంటూ z3. అంటే z1, z2 మల్టిప్లై చేసి z3 యాడ్ చేసి అదే వస్తుంది, అదే సేమ్ ఆన్సర్ వస్తుంది. అండ్ z2, z3 మల్టిప్లై చేసి z1 మల్టిప్లై చేసిన కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇదేంటి అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. సో దెర్ ఎగ్జిస్ట్ కాంప్లెక్స్ నెంబర్ 1, మల్టిప్లికేషన్ కదా అంటే మల్టిప్లై చేస్తే సేమ్ రావాలి. అంటే 1 ఏం రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ 0 ఇంటూ i రాసుకోవచ్చు. సో 1 ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, z ఇంటూ 1 ఈక్వల్స్ టు z. ఎడిటివ్ అంటే యాడ్ చేస్తాం అక్కడ. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏదైనా నెంబర్కి ఏ 0 యాడ్ చేస్తే సేమ్ అదే నెంబర్ వస్తుంది, ఆ 0 ఏమంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కదా, అంటే మల్టిప్లై చేయాలి. z ఇంటూ 1 ఈక్వల్స్ టు z ఇంటూ ఏ నెంబర్ వేస్తే అది సేమ్ వస్తుందంటే 1తో నంబర్ మల్టిప్లై చేస్తే సేమ్ అదే నెంబర్ వస్తుంది. సో 1 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సపోజ్ z ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ a ప్లస్ ib ఈజ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్. there exists 1 by z such that ఇంకో 1 by z ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, z ఇంటూ 1 by z ఈక్వల్స్ టు 1 at a2 ఎగ్జిస్ట్ అవుతుంది. హియర్ 1 by z ఈజ్ కాల్డ్ ద multiplicative inverse of z. Multiplicative inverse of z is 1 by z. So additive inverse of z అంటే minus z, multiplicative inverse of z అంటే 1 by z. ఓకేనా. సో ఇది few properties under multiplication. ఇది multiplication z1 if z1, z2 are any two complex numbers then z1, z2 is again a complex number, so it is closure law. Commutative property ante if z1, z2 are any two complex numbers then z1, z2 equals to z2, z1. Next associative law z1, z2 into z3 equals to z1 into z2, z3. Next identity 1 z into 1 equals to z. Next inverse z into 1 by z equals to 1. సో ఇన్వర్స్ ఫైండ్ చేయడం కూడా ఇంపార్టెంటే, ఆ మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ వన్ చూడండి. ఎగ్జాంపుల్ 1 if 4x plus i into 3x minus y is equals to 3 plus i into minus 6 then find the values of x comma y. సో x comma y వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఈక్వల్స్కి లెఫ్ట్ సైడ్లో ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, రైట్ సైడ్ కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. సో టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అంటే ఒక కండిషన్ ఏంటి, మనకి రియల్ పార్ట్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్ కావాలి అండ్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్స్ టు ఇమాజినరీ పార్ట్ కావాలి. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి, 4x ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 6. టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అంటే ఒక కండిషన్ ఏంటి, రియల్ పార్ట్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్ అవ్వాలి అండ్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్స్ టు ఇమాజినరీ పార్ట్. సో కంపేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ ఇద్దాం. కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో రియల్ పార్ట్ ఏంటి ఇక్కడ 4x, ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి 3, అంటే 4x ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ ఏంటి ఇక్కడ 3x మైనస్ 5 ఎల్హెచ్ఎస్లో. ఆర్హెచ్ఎస్లో ఇమాజినరీ పార్ట్ ఏంటి -6. సో x ఈక్వల్స్ వస్తుంది, x ఈక్వల్స్ టు 3/4, x వాల్యూ 3/4. సో x వాల్యూ 3/4 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి y వాల్యూ వచ్చేస్తుంది. దీంట్లో డైరెక్ట్ తీసుకుంటున్నా 3 ఇంటూ 3/4 మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు -6. 3 3 is 9, 9/4 మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు -6. y పాజిటివ్ కావాలి మనకి, -5 రైట్ సైడ్ తీసుకెళ్ళండి, -6 లెఫ్ట్కి తీసుకురండి, అంటే 9/4
ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు -y, రైట్కి వెళ్తే ఏమవుతుంది +y అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది మనకి, అక్కడ డినామినేటర్ 1 ఉంటుంది, 4 1s are 4, ఎల్సిఎం 4, సో 9 4s are 26, సో 24, సారీ 4 6s are 24 by 4 equals to y. 24 plus 33, y is equals to 33 by 4. అంటే x value is equals to 3 by 4 and y value is equals to 33 by 4. Therefore, x is equals to 3 by 4. లాస్ట్కి ఆన్సర్ రాయాలి, y is equals to 33 by 4. సో రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ ఉంటే కండిషన్ ఏంటంటే రెండింటిని బోత్ సైడ్ కంపేర్ చేయాలి. అంటే రియల్ పార్ట్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్ తీసుకోవాలి అండ్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్స్ టు ఇమాజినరీ పార్ట్ తీసుకోవాలి. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ 1 సొల్యూషన్. సో స్క్రీన్ షాట్ అవసరం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. రైట్, స్క్రీన్ షాట్ కంప్లీట్ అయింది అనుకుంటా, తీసుకోవడం అయిపోయింది అనుకుంటా. రైట్, సో ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus bi. సో ఆ కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలంట, a plus bi ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలంట. ఓకేనా, సో దానికన్నా ముందు ఒకటి చేద్దాం. ఒకటి చిన్న కాన్సెప్ట్, పవర్ ఆఫ్ i ఒక చిన్నది. సో డెఫినేషన్ చెప్పిన ఎన్ని నెంబర్ ఏదో ఫామ్ a plus i b ఫామ్లో ఉంటే కాంప్లెక్స్ నెంబర్ అంటాం. అక్కడ i² ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే -1. i² ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, i² ఈజ్ ఈక్వల్స్ టు -1. సో సపోజ్ i³ ఉందనుకోండి, i³ ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని ఏం రాసుకోవచ్చు మనం, మనకు తెలిసి మనకు ఏ వాల్యూ తెలుసు, వి నో ద వాల్యూ ఆఫ్ i² ఓన్లీ. సో ఫస్ట్ రైట్ i³ ఇన్ పవర్స్ ఆఫ్ i². పవర్స్ ఆఫ్ i² రాసిన తర్వాత దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో i⁻3 ఏం రాసుకోవచ్చు మనం, i² ఇంటూ i రాసుకోవచ్చు. i² అంటే ఏంటి, -1, అంటే -1 ఇంటూ i. -1 ఇంటూ i అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -i. i⁻3 ఈజ్ ఈక్వల్స్ టు -i. నెక్స్ట్ i⁻4 ఉందనుకోండి. సపోజ్ i⁻4 ఉంటే ఏం చేస్తాం, i² ఇంటూ i² రాస్తాం, లేదా i² రాస్తాం. ఇలా రాసుకోవచ్చు, ఎట్లా రాసుకోవచ్చు మన ఇష్టం. i² అంటే -1, i² అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ +1, i⁻4 ఈక్వల్స్ టు +1. i⁻5 ఉందనుకోండి. సో i⁻5 ఈజ్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు, ఈవెన్ నెంబర్ రాసుకోవాలి ఇంటూ ఆడ్ నెంబర్ రాయాలి. 4 + 1 అంటే 5 కదా. i⁻4 అంటే ఆల్రెడీ మనకు 1 వచ్చింది, లేదా ఇట్లా రాసుకోవచ్చు, i⁻4 కూడా ఇట్లా రాసుకోవచ్చు, i² రాసుకోవచ్చు ఇంటూ i. i² అంటే -1, -1² ఇంటూ i. -1² అంటే +1 వస్తుంది, ఎందుకంటే నెగిటివ్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే +1, నెగిటివ్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ వస్తుంది. సో +1, సో i⁻5 ఈజ్ ఈక్వల్స్ టు i. అంటే i² ఈక్వల్స్ టు -1, i⁻3 ఈజ్ ఈక్వల్స్ టు -i, i⁻4 ఈజ్ ఈక్వల్స్ టు +1, i⁻5 ఈజ్ ఈక్వల్స్ టు +i. i⁻6 ఏమొస్తుంది మనకి, i⁻6 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, దీన్ని i6 కదా, i²3 రాసుకోవచ్చు. i² అంటే -1, -1/3, -1/3 అంటే -1, i⁻6 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకేనా, నెక్స్ట్ ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ పాజిటివ్ పవర్స్ వేసినాం మనం. నెగిటివ్ పవర్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ నెగిటివ్ పవర్స్ ఉన్నాయి. సపోజ్ i⁻−2 ఉంది. i⁻−2 అంటే i² పవర్ అట్లా తీసుకోవద్దు. సో దీన్ని ఏం రాస్తాం మనం, ఎక్స్పోనెన్షియల్ పవర్స్లో a⁻−1 అంటే 1/a అంటే రాస్తాం. 8th క్లాస్లో 7th క్లాస్లో వస్తుంది అది. ఎలా రాస్తామంటే దీన్ని 1/i² రాస్తాం. i² అంటే ఏంటి మనకు -1. సో దీని ఆన్సర్ ఏంటి, -1. i⁻−2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సపోజ్ i⁻−5 ఉందనుకోండి. సో దీన్ని ఏం రాయాలి, 1/i⁻5 రాస్తాం. సో i⁻5 మళ్ళీ ఏం రాసుకోవాలి మనం, i⁻4 ఇంటూ i రాస్తాం. i⁻4 అగైన్ ఎట్లా రాస్తాం మనం, i² ఇంటూ i రాస్తాం.
ఐ స్క్వేర్ అంటే -1, -1 స్క్వేర్ అంటే +1 వస్తుంది, అంటే 1/1 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/i. దీన్ని మళ్ళీ రేషనలైజ్ చేసి కాంప్లెక్స్ ఫామ్లో చేంజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇట్లా పవర్ ఆఫ్ ఐ కూడా చేంజ్ చేసుకోవాలి మనం. ఇక డినామినేటర్లో ఐ ఉంది కదా, డినామినేటర్లో ఐ వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తాం. 1/i, i పవర్ -5 కోసెంట్ 1/i, అంటే ఐతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మళ్ళీ ఇక్కడ మనకి ఐతో మల్టిప్లై 1/i వచ్చింది కదా, 1/i. 1/iని సింప్లిఫై, డినామినేటర్లో ఐ ఉండొద్దు మనకి. సో డినామినేటర్ ఐ ఉంటే దాన్ని రేషనలైజ్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఐతో డినామినేటర్ ఐ ఉంది కదా, ఐతో మల్టిప్లై డివైడ్ చేయాలి. సో 1 ఇంటూ ఐ అంటే ఏమొస్తుంది మనకి, ఐ వస్తుంది. డినామినేటర్లో ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఐ స్క్వేర్ ఈక్వల్స్ ఏంటి మనకి -1, అంటే i/-1 అంటే -i, అంటే i పవర్ -5 వాల్యూ ఏంటి మనకి -i. ఓకేనా? ఇట్లా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ పవర్స్ ఇవన్నీ కూడా. నెగిటివ్ పవర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ నెగిటివ్ పవర్ని పాజిటివ్ చేంజ్ చేసుకోవాలి మనం. అంటే ఆ నెగిటివ్ పవర్ని డినామినేటర్ రాస్తే పాజిటివ్ పవర్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ వేసినప్పుడు డినామినేటర్ ఐ వచ్చింది అనుకోండి, దాన్ని డెఫినెట్గా రేషనలైజ్ చేయాలి. డినామినేటర్లో ఎప్పుడు కూడా మనకు ఐ కనపడద్దు, దాన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేస్తే వి విల్ గెట్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? ఇది పవర్ ఆఫ్ ఐ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. టేక్ స్క్రీన్ షాట్. కాంప్లెక్స్ నెంబర్ చాలా ఈజీ, మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సో ఇవాళ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్స్ అన్నీ అండ్ ఎగ్జాంపుల్స్ నేర్చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మనం. ఎక్సర్సైజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఒక 5-6 క్లాసెస్లో చాప్టర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. రైట్. సో సెకండ్ ప్రాబ్లం చూడండి. సొల్యూషన్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+bi. a+bi ఫామ్లో రాయాలంట, అంటే స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. సో ఫస్ట్ వన్ వాడు ఇచ్చింది ఏంటి మనకి, -5i ఇంటూ 1/8 ఇంటూ i. 1/8 ఇంటూ i. ఫస్ట్ రెండు ప్రోడక్ట్ ఇద్దాం, ఇంటూ ఉంది కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి, i ఇంటూ i చేయాలి, లేదా కాన్స్టెంట్ ఇంటూ కాన్స్టెంట్. సో 5 ఇంటూ 1 అంటే 5/8 వస్తుంది. i ఇంటూ i అంటే i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్. మనకు i స్క్వేర్ వాల్యూ తెలుసు మనకి -1 అయింది, -5/8 ఇంటూ -1. i స్క్వేర్ వాల్యూ ఏంటి, -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఏంటి, ప్లస్. 5 1s are 5. సో ఆన్సర్ ఈజ్ 5/8. బట్ మనకి ఏ ఫామ్లో రాయాలి, ఈ ఫామ్లో రాయాలి. అంటే రియల్ పార్ట్ ప్లస్ బి ఇమాజినరీ పార్ట్ ఇంటూ ఐ రాయాలి. ఇది రియల్ పార్ట్, వి డోంట్ హ్యావ్ ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ లేదు కదా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే రియల్ 5/8 ప్లస్ వి డోంట్ హ్యావ్ ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ లేకపోతే దాన్ని 0 తీసుకోవచ్చు, 0 ఇంటూ ఐ రాసుకోవచ్చు. 5/8 ప్లస్ 0 ఇంటూ ఐ. ఇది a ప్లస్ bi. a వాల్యూ 5/8, b వాల్యూ 0. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్, దీనిలో సెకండ్ వన్ సేమ్ విధం -i ఇంటూ 2i ఇంటూ -1/8 i క్యూబ్. స్క్రీన్ షాట్ తీసుకోండి, టేక్అవుట్ స్క్రీన్ షాట్. రైట్. సో సెకండ్ వన్ సాల్వ్ చేస్తున్నా. వాడు ఇచ్చిందండి -i ఇంటూ 2i ఇంటూ -1/8 i హోల్ పవర్ 3. సో ఫస్ట్ రెండు మల్టిప్లై చేస్తున్నా. i ఇంటూ i అంటే i స్క్వేర్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ -2 కదా, -2i స్క్వేర్. ఇది -1/3 అంటే -1 వస్తుంది. సో i/3 అంటే మనకు తెలుసు ఆల్రెడీ, i/3 వీ కెన్ రైట్ i/3 యాజ్ ఎలా రాసుకోవచ్చు, ఇంతకుముందు చేసినాం మనం పవర్స్ ఆఫ్ i అని. i/3 ఈక్వల్స్ టు i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ అంటే -1 ఇంటూ i అంటే -i వస్తుంది. i/3 అంటే -i. సో i/3 వాల్యూ ఏంటి, -i/8/3. పవర్స్ సపరేట్ రాసిన. -1/3 అంటే -1 మైనస్ తీసుకున్నా. నెక్స్ట్ i/3 అంటే i/3 వస్తుందంటే i/3 వాల్యూ ఏంటి, i/3 i స్క్వేర్ ఇంటూ i రాసుకోవచ్చు. i స్క్వేర్ అంటే మనకి వి నో ద వాల్యూ ఆఫ్ i స్క్వేర్ -1. సో సబ్స్టిట్యూట్ i స్క్వేర్ ఈక్వల్స్ టు -1. -1 ఇంటూ i అంటే -i. సో దీని ప్లేస్లో -i సబ్స్టిట్యూట్ చేయండి. సో అగైన్ i స్క్వేర్ ఈక్వల్స్ ఏంటి ఇక్కడ -1. సో -2 ఇంటూ -1, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్ i. 8/3 అంటే 8ని 3 టైమ్స్ రాస్తాం, 8 ఇంటూ 8 ఇంటూ 8.
సో క్యాన్సిలేషన్ పాసిబుల్ అయితే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే లేదు. ఇక్కడ 2 టేబుల్ ఉంది కదా, క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 4s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఐ అంటే ఐ వస్తుంది. ఐ బై 8 8s 64 64 4s 16 1 256 I by 256 I by 256. We don't have real part. రియల్ పార్ట్ లేదు ఇక్కడ. సో రియల్ పార్ట్ లేదు కదా, మనకి రియల్ పార్ట్ ఏం తీసుకోవచ్చు అంటే 0. మన స్టాండర్డ్ ఫామ్లో a ప్లస్ b ఫామ్లో రావాలి. దాన్ని 0 తీసుకోవచ్చు. 0 ప్లస్ 1 బై డినామినేటర్లో ఉంది కదా 256 ఇంటూ ఐ, లేదా ఇంతవరకు యాజ్ కూడా తీసుకోవచ్చు. 0 ప్లస్ 1 బై 256 ఇంటూ ఐ, ఏ ప్లస్ బిఐ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బిఐ ఫామ్. ఓకేనా. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి అది ఫటాఫట్. రైట్. సో నెక్స్ట్ సీ ద థర్డ్ క్వశ్చన్. See the third one. So express 5 minus 3i whole power 3 in the form of a plus ib. ఇది కూడా స్టాండర్డ్ ఫామ్లో వేయాలి. ఎగ్జాంపుల్ 3 ఇది. కంప్లీట్ క్వశ్చన్ రాయలేదు, బట్ 5 minus 3i whole power 3ని a plus ib సేమ్ a plus b ఫామ్ స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. సో ఇదే ఫామ్లో ఉంది, a minus b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. సో a minus b హోల్ క్యూబ్ ఫామ్లో ఏంటి, a minus b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు a క్యూబ్. ఇది ఫామ్లో, ఈ ఫామ్లో అప్లై చేయాలి. సేమ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బీ క్యూబ్. సేమ్ ఇదే ఫామ్లో ఇక్కడ అప్లై చేస్తాం, సేమ్ ఫార్ములా. సో 5 minus 3i whole power 3 is equals to a value is 5, b value is 3i. So a cube 5 cube minus 3a square అంటే 3 into 5 square into b అంటే 3i ప్లస్ 3a, a అంటే 5, b అంటే 3i హోల్ స్క్వేర్ మైనస్ b అంటే 3i హోల్ క్యూబ్. సేమ్ a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తాం. a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. సో 5 power 3 అంటే 5 into 5 25, 125 వస్తుంది. మైనస్ 3 into 5 స్క్వేర్ into 25 into 3i ప్లస్ 3 5s 15, 3 స్క్వేర్ అంటే 9, 9i స్క్వేర్ మైనస్ 3 క్యూబ్ అంటే 27, 27i క్యూబ్ 125 మైనస్ ఇదెంత వస్తుంది 3 3s 9, 25 9s 225, 225i 25 10s 250 కదా, మైనస్ 25 అంటే 225 వచ్చేస్తుంది. ప్లస్ సో సారీ ఇక్కడ ఇంటూ రావాలి 9i స్క్వేర్, సారీ 59s 135 ప్లస్ 135 i స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ 27 i క్యూబ్ అంటే ఇలా రాసుకోవచ్చు మనం i స్క్వేర్ ఇంటూ i రాసుకోవచ్చు, i స్క్వేర్ ఇంటూ i. సో i స్క్వేర్ వల్ల ఆల్రెడీ మనకి మైనస్ 1 ఇంతకుముందు చేసినాం, i పవర్ 3 వచ్చింది ఆల్రెడీ మనకి. i పవర్ 3 అంటే ఇలా వస్తాం i స్క్వేర్ ఇంటూ i రాస్తాం, i స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ 1 ఇంటూ i అంటే మైనస్ i. సో దీని ప్లేస్లో డైరెక్ట్ మైనస్ i రాస్తున్నా. సో 125 మైనస్ 225i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 135 ప్లస్ 27i. లైక్ టర్మ్స్ రియల్ టర్మ్స్ ఉంటే రియల్ పార్ట్ యాడ్ చేసుకోండి. ఇది రియల్ పార్ట్ 125 మైనస్ 135, 125 మైనస్ 135 అంటే మైనస్ 10. నెక్స్ట్ 225 ప్లస్ మైనస్ 225 ప్లస్ 27 200 వస్తుంది 198 మైనస్ 198i అంటే మైనస్ 10 మైనస్ 198i. సో ఇది క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 3 5 minus 3i హోల్ పవర్ 3 అంటే మైనస్ 10 మైనస్ 198i. సో మనకి ఏ ఫామ్లో ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ ఫామ్లో అప్లై చేయాలి, a మైనస్ b హోల్ క్యూబ్ అంటే సేమ్ అదే ఫామ్లో ఇక్కడ అప్లై చేస్తాం. సో ఏ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ 5, ఇక్కడ a మైనస్ b హోల్ క్యూబ్ ఫామ్లో కదా, a అంటే 5, b అంటే 3i. సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఫామ్లోస్ రాకపోతే కూడా నేను అక్కడ మెన్షన్ చేస్తుంటాను, అక్కడ మీరు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పేసుకొని క్లోజ్ చేద్దాం.
సో ఎక్స్ప్రెస్ ఎగ్జాంపుల్ 4 ఇక్కడ వేస్తా, స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్గా. రైట్, రైట్ example 4th example. So express minus root 3 plus minus root 2 into 2 root 3 into minus I in the form of a plus ib. A plus standard form లో కన్వర్ట్ చేయాలి. సో మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ మైనస్ 2 ఇంటూ 2 రూట్ 3 మైనస్ ఐ. సో దీని ఏం రాసుకోవచ్చు మనం, మైనస్ రూట్ 3 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవచ్చు. ప్లస్ రూట్లో నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటాం మనం. ఎలా చేంజ్ చేయాలంటే, రూట్లో నెగిటివ్ వస్తుంది ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ అ కాంప్లెక్స్ నెంబర్ అన్నట్టు. రూట్లో నెగిటివ్ వస్తే దట్ ఈస్ నాట్ రియల్ నెంబర్. రియల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం మనం. ఎక్కడైనా రూట్లో వచ్చినప్పుడు నెగిటివ్ నెంబర్ వచ్చిందనుకోండి, రియల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో ఈ మైనస్ 2 ఉంది కదా, సో మైనస్ 2 ఏం రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ మైనస్ 1 రాస్తాం. ఓకేనా. సో ఇది పక్కన ఏం లేదు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. 2 రూట్ 3 మైనస్ ఐ యాజ్ ఇట్ రాద్దాం. ఈ మైనస్ 1 ప్లేస్లో ఏం రాయాలంటే మనం ఐ స్క్వేర్ రాయాలి. 2 ఇంటూ ఐ స్క్వేర్, ఎందుకంటే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 తెలుసుగా మనకి. సో ఈ మైనస్ 1 ప్లేస్లో ఏం తీసుకుంటామంటే ఐ స్క్వేర్ తీసుకుంటాం. ఇంటూ 2 రూట్ 3 మైనస్ ఐ. ఇప్పుడు ఈ ఐ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే మైనస్ రూట్ 3 ప్లస్ ఓన్లీ రూట్ అనేది ఓన్లీ 2కి ఉంటుంది, రూట్ 2 ఐ ఇంటూ 2 రూట్ 3 మైనస్ ఐ. ఇప్పుడు మల్టిప్లై చేసుకోవచ్చు మనం. రూట్ 3తో ఇటు కంప్లీట్గా దీన్ని మల్టిప్లై చేయాలి, అండ్ రూట్ 2 అయితే దీన్ని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ మైనస్ రూట్ 3తో కంప్లీట్ దాన్ని చేస్తున్నా, మైనస్ రూట్ 3 ఇంటూ 2 రూట్ 3 మైనస్ ఐ ప్లస్ దీంతో తీసుకోవాలి, ప్లస్ రూట్ 2 ఐ దీన్ని మల్టిప్లై చేయాలి, 2 రూట్ 3 మైనస్ ఐ. సో రూట్ 3తో మల్టిప్లై అండి, రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే రూట్ 3 స్క్వేర్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్, ఫస్ట్ మైనస్ 2 ఇంటూ రూట్ 3 స్క్వేర్, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ 3 ఐ, నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, రెండు రూట్లు మల్టిప్లై చేసినప్పుడు రూట్లో ఉన్నాయి మల్టిప్లై చేసుకోవచ్చు. రూట్ బయట 2 ఉంది, 2 ఇంటూ రూట్లో 2 ఉంది, రూట్లో 3 ఉంది, 2 3 is 6, రూట్ 6 ఐ. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ 2 ఐ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, రూట్ 3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అంటే మనకి ఏమొస్తుంది, మనకి మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ రూట్ 3 ఐ ప్లస్ రూట్ 3 ఐ. నెక్స్ట్ దీన్ని రూట్ 2 ఇంటూ రూట్ 3 కామన్ తీసుకోవాలంటే సేమ్ యాస్ట్ రాద్దాం, 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 3 ప్లస్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 3 ఐ. నెక్స్ట్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ అంటే మైనస్ 1 కదా, సో మైనస్ రూట్ 2 ఇంటూ మైనస్ 1. సో 2 3 is 6 మైనస్ 6 ప్లస్ ఈ రెండింటిలో కామన్ చూడండి, రూట్ 3 ఐ కామన్ ఉంది, రూట్ 3 ఐ కామన్ తీసుకోవచ్చు మనం, లేదా ఐ కామన్ తీసుకుందాం. ఐ కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, రూట్ 3 ప్లస్ 2 రూట్ 2 రూట్ 3 ఐ, దెన్ రూట్ 6 రాసుకోవచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ రూట్ 2. సో రియల్ పార్ట్ ఏమొస్తుంది మనకి, రియల్ పార్ట్ అంటే ఇది ముందుకు రాస్తాం, రూట్ 2, ఈ రెండు రియల్ పార్ట్. సో పాజిటివ్ ఉన్న ఫస్ట్ రాద్దాం, రూట్ 2 మైనస్ 6 ప్లస్ ఈ రెండింటిలో కూడా రూట్ 3 కామన్ ఉంది కదా, రూట్ 3 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, 1 ప్లస్ 2 రూట్ 2 రూట్ 3 ఐ. ఇది స్టాండర్డ్ ఫామ్, ఏ ప్లస్ ఐబి, ఏ ప్లస్ బిఐ ఆర్ ఏ ప్లస్ ఐబి. ఐ ముందుకు రాస్తే ఐబి అవుతుంది అంతే, ఇది స్టాండర్డ్ ఫామ్. రియల్ పార్ట్ ఏంటి, రూట్ 2 మైనస్ 6. ఇమాజినరీ పార్ట్ 1 ప్లస్ 2 రూట్ 2 ఇంటూ రూట్ 3, 1 ప్లస్ 2 రూట్ 3, 1 ప్లస్ 2 రూట్ 2 ఇంటూ రూట్ 3. సో ఇది ఎగ్జాంపుల్ 4 సొల్యూషన్. ఓకేనా.
సో కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఒక 5 minutesలో కంప్లీట్ అవుతున్న కాన్సెప్ట్ అది. దాని తర్వాత ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మాడ్యులస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ అండ్ కాంజుగేట్ కూడా ఒక చిన్న కాన్సెప్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ ఇంపార్టెంటే, అండ్ జేఈ మెయిన్స్ ఎంసెట్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. ఓకేనా? థ్యాంక్ యూ.